ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.45% పోలింగ్ నమోదైంది. ఇక చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రధానమైన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్న రోజా ఉన్నారు. వారిద్దరి గురించి అక్కడ ఎన్నికల సరళి ఎలా ఉంది, పోలింగ్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, కుప్పం అలాగే నగరి నియోజకవర్గాల్లో తాజా సరళి ఎలా ఉంది? రైట్ మూర్తి, మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం, అలాగే ఎమ్మెల్యే సినీ నటి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరి. సో ఈ రెండు నియోజకవర్గాల మీద ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి చూపు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ విధంగా పొలిటికల్ ట్రెండ్ ఉండబోతోంది అనే దాని మీద సర్వత్రా చర్చ సాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈసారి కుప్పం విషయానికి వస్తే, కుప్పం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే 1955లో అక్కడ ఈ కుప్పంలో ఇది అంటే కుప్పం నియోజకవర్గం ఆవిర్భవించింది. సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి కూడా మొత్తం అక్కడ కుప్పంకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఇక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 1989 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఖచ్చితంగా ఈ ఓట్లకు సంబంధించినటువంటి మెజారిటీ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే కుప్పం మెజారిటీ లక్ష పేరుతోటి టీడీపీ తీవ్ర స్థాయిలో అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓడించి తీరుతాను అని చెప్పేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం చేయడం, ఆ మేరకు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ నిలబెట్టి ఆయన ద్వారా అక్కడ గెలుపొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో 2004 నుంచి కూడా చూస్తే కొన్ని ట్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి మీద 60,000 మెజారిటీతోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపొందారు. ఆ తర్వాత 2009లో అదే సుబ్రహ్మణ్యం రెడ్డి మీద 46,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచినటువంటి పరిస్థితి. అయితే 2014కి వచ్చేసరికి చంద్రమౌళి అంటే ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో భరత్, ఆయన తండ్రి మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 47,000 మెజారిటీతో గెలిచారు. సో మొదటి నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గెలుస్తూ వచ్చినప్పటి నుంచి కూడా అతి తక్కువ మెజారిటీ వచ్చింది 2019లోనే. 2019లో 30,722 ఓట్ల మెజారిటీతోనే ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో ఆ మెజారిటీని 1,00,000కు పెంచాలని చెప్పేసి టీడీపీ భావిస్తూ ఉంటే, మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబును ఖచ్చితంగా ఓడించి తీరుతానని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఒకప్పుడు కనీసం వేరే పార్టీ జెండా కూడా ఎగరనటువంటి పరిస్థితుల్లో కుప్పంలో ఇప్పుడు వైసీపీ అక్కడ పుంజుకుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కొనసాగినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అదే ట్రెండ్ ఈసారి సాధారణ ఎన్నికల్లో కూడా ఉంటుందని చెప్పేసి వైసీపీ భావిస్తూ ఉంటే, టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి 1,00,000 మెజారిటీతో అక్కడ గెలుస్తామని చెప్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపు పక్కా ఈసారి మెజారిటీ కూడా అత్యధికంగా ఉండవచ్చు అనేటటువంటి వాదన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక నగరి నియోజకవర్గాన్ని చూస్తే సో రోజా కష్టాల్లో ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బహిరంగంగా చెప్పారు. అంతేకాకుండా ఆమెకు వ్యతిరేకంగా వేరుకుంపడి పెట్టినటువంటి పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యులైనటువంటి వాళ్ళంతా కూడా రోజాను ఓడించాలి అని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత వాళ్ళు టీడీపీలో కూడా చేరినటువంటి సిచ్యువేషన్. సో సొంతింటి నుంచి పోరు ఎక్కువ కావడం, నగరిలో ఆమెకు ఎదురుగాలి వీస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి నగరిలో రోజా గెలుపు అనేది అంత ఈజీ కాదనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2 సార్లు నగరి నుంచి రోజా గెలుపొందారు. సో ఈ 2 సార్లు కూడా నగరిలో చూసుకున్నట్లయితే ఆమె చాలా తక్కువ మెజారిటీతో గెలిపారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణనాయుడు మీద కేవలం ఆమె 886 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే 2019లో ముద్దుకృష్ణనాయుడు కొడుకైనటువంటి గాలి భానుప్రకాష్ నాయుడు మీద కూడా ఆమె గెలుపొందారు. అది కూడా చాలా తక్కువ మెజారిటీ, అంటే 2,708 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఈసారి చూస్తే అన్నీ కూడా ప్రతికూల అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో రోజా గెలుపు అంత ఈజీ కాదనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నగరిలో రోజాని ఓడించాలని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులే ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం నగరిలో రోజా కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. తన ఓటమి కోసం వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పేసి ఆమె
చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రెండు నియోజకవర్గాలు అంటే ప్రముఖులు పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కుప్పంలో మెజారిటీ పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. అక్కడ ఆయన గెలుపు చాలా ఈజీ. మరోపక్క నగరిలో ఖచ్చితంగా ఈసారి రోజాకు గడ్డు కాలమే అనేసి తెలుస్తోంది. అంతేకాకుండా ఓటర్ల నుంచి కూడా ఆమెకు మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈసారి ట్రెండ్స్ మారేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మూర్తి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.